మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. జూన్ 2లోగా అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఆర్ఓపీని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణం వరకు ఉన్న రహదారులు, ఇతరాభివృద్ధి పనులకు కూడా పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మరి అప్పలపల్లి బ్రిడ్జ్ దగ్గర ఆ వర్క్ చూస్తుంటే కేవలం 12 నెలల్లోనే పెద్ద బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు దాని మీద డే అండ్ నైట్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. లేకపోతే పని అట్లా కాదు. ఎక్కడ దగ్గరైనా సరే 2-3 సంవత్సరాల కంటే తక్కువ పట్టదు. రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర, న్యూ టౌన్ లో, బస్ స్టాండ్ లో గంటల తరబడి ఆగిపోయేటివి, మహిళలు చాలా అవస్థలు పడేటివి. మరి ఈనాడు చూస్తూ ఉంటే ఇలాంటివి ఇబ్బంది లేకుండా అప్పన్నపల్లి బ్రిడ్జ్ 12 సంవత్సరాలు కట్టింది, కానీ 12 నెలల టార్గెట్ పెట్టుకుని ఇంకో బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవడం, ఈరోజు ఈ పనులన్నీ కూడా చాలా నాణ్యతగా ఉన్నాయని చెప్పి సంబంధించిన మంత్రి గారు అనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్నగర్ అభివృద్ధి, మహబూబ్నగర్లో ఉపాధి అవకాశాలు, యువత ఉపాధి అవకాశాలు అన్ని వర్గాలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి, ధనవంతులు పేదరికంకు మారుపేరు మహబూబ్నగర్ జిల్లా పాలమూరు అనేది వలస కూలీల గడ్డగా ఉండేది. కానీ భవిష్యత్తులో బతకాలంటే పాలమూరు వైపు బతకాలటం, అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం, ఆర్ఎండ్కి సంబంధించినటువంటివి అన్ని కూడా వారు ప్రత్యేకమైన